రైట్ సార్, మరొక అంశం చూద్దాం సార్. రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలము, ముఖ్యమంత్రికి అధికారం తలకెక్కింది, రైతులను కాంగ్రెస్ నిండా ముంచేసిందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేసినా లేదా బీజేపీ దీక్షలు చేసినా గానీ దీనిలో రాజకీయ కోణం అనేటువంటిది ఉన్నది ఒకటి. రెండోది, ప్రభుత్వం చెప్తున్నట్టుగా వాళ్ళు మొత్తానికి రుణమాఫీ చేయలేదు అనేటువంటిది కూడా ఒక వాస్తవం. 30,000 కోట్ల చిల్లర అవుతుందని చెప్పేసి 18,000 కోట్లు మాత్రమే డిస్పర్స్ చేశారు. మిగిలినటువంటి వాళ్ళది సాంకేతిక పరమైనటువంటి కారణాలని చెప్తున్నారు. మరి ఈ సాంకేతిక పరమైనటువంటి కారణాలు అనేటువంటిది ఆచరణలోకి వచ్చిన తర్వాత తేలింది. ముందుగానే ఎందుకనేటువంటి వాటన్నిటిని వెరిఫై చేయలేదు. ఆ విధంగా బ్యాంకులకి ఆదేశాలు ఇచ్చి, ఎందుకంటే ఎప్పుడో నిర్ణయించింది కదా, ఇది ఎన్నికలకు ముందే చేసినటువంటి వాగ్దానం. ఎన్నికలకు చేసినటువంటి వాగ్దానం అంటే డిసెంబర్ నుంచి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆగస్టు 15 వరకు, మరి ఎందుకని లేదా జూలై వరకు ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేసింది, బ్యాంకులు ఏం చేశాయి అనేటువంటిది ప్రశ్న. అందుకని అప్పటి వరకు అన్ని నెలల పాటు కుంభకర్ణంలాగా నిద్రపోయి తీరా అమల్లోకి వచ్చిన తర్వాత ఆ కారణాలు ఈ కారణాలు అని కనుక చెప్పేట్లయితే జనానికి అనుమానాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది వాయిదా వేయడానికా, లేకపోతే ఆ పేరుతో కొంతమందికి ఎగ్గొట్టడానికా అనేటువంటి సందేహాలు కూడా జనానికి కూడా కలిగాయి. అటువంటి జనానికి ఆ సందేహాలు కలిగినాయి కనుకనే వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రయత్నిస్తూ ఉంది. నిజానికి బీజేపీకి రైతుల గురించి మాట్లాడేటువంటి నైతికత ఎక్కడ ఉన్నది అనేటువంటి ప్రశ్న. ఎందుకు అంటే అది కనీస మద్దతు ధరల గురించి ఒక కమిటీని వేసింది. దాన్ని చట్టబద్ధత కల్పిస్తారా లేదా అనేటువంటి 2022లో జూలైలో కమిటీ వేస్తే 2024 అక్టోబర్ అయింది. ఇంతవరకు ఆ కమిటీ నివేదికను తెప్పించుకోవడానికి కానీ దాని మీద చర్య తీసుకోవడానికి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎలాంటి చర్య తీసుకోలేదు. మరి ఒక రుణమాఫీ అనేటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పరిమితమైనటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. మరి రైతులకి చట్టబద్ధం కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మందికి చెందినటువంటి సమస్య. మరి ఆ సమస్యని ఎందుకని నరేంద్ర మోడీ సర్కార్ కానీ లేదా బీజేపీ కానీ ఎందుకని ప్రశ్నించడం లేదు అన్న ప్రశ్న వచ్చినప్పుడు దీనిలో రాజకీయ కోణం ఉన్నది. అట్ ది సేమ్ టైము సాంకేతిక పరమైనటువంటి అంశాలతో పాటు మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశాల్లో అంటే ఆర్థికంగా నిధులు లేవు కనుక కొంతకాలం ఇట్లా సాగనీయడానికి కూడా ఇటువంటి చేస్తున్నదా అనేటువంటి అభిప్రాయాలు కూడా వాటిని కూడా మనం కొట్టిపారేయాల్సినటువంటి అవసరం లేదనేది నాకు. అంటే ఇప్పటివరకు 80% మందికి మాత్రమే 80% మంది రుణమాఫీ అనేది ఎగ్గొట్టారని మాట్లాడుతున్నారు సార్. అంటే ఈ లెక్కను చూసుకుంటే అసలు 18,000 కోట్లు విడుదల చేస్తే ఇంకా మిగతాది అసలు ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అందుకనే ఇప్పుడు నిధులు ఒకవేళ నిధులు మంజూరు అనేటువంటి శాంక్షన్ చేసినప్పటికీ ఆ చేసినటువంటి నిధులు ఖజానాలో లేవా అనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే మధ్యలో వచ్చినటువంటి వార్తల ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకోవడానికి మేము నిధులు విడుదల చేసిన తర్వాతనే క్లెయిమ్ చేసుకోండి అని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి 15 రోజులకి. అందువల్ల ఇప్పటికీ ఆ సందేహాలు జనానికి ఉన్నాయి. నిజంగా నిధులు ఉన్నాయా లేవా అనేటువంటిది ప్రశ్న. నిధులు కనుక ఉండేట్లయితే కేటాయింపులు చేశారు బడ్జెట్ లో, అందులో ఏమీ లేదు. కానీ బడ్జెట్ లో చేసినటువంటి కేటాయింపులన్నీ ఖర్చు పెట్టారా అంటే ఖర్చు పెట్టట్లేదు అని ఆగస్టు నెల సంబంధించినటువంటి వివరాలు చెప్పినటువంటి కార్డు మనకి స్పష్టంగా చెప్పింది. ఏం చెప్తుంది కార్డు? గతంతో పోలిస్తే మూలధన పెట్టుబడికి సంబంధించి చాలా తక్కువ ఖర్చు పెట్టారు అని చెప్పేసి కార్డు స్పష్టంగా చెప్పింది. మరి ఆ తక్కువ ఖర్చు పెట్టారంటే డబ్బులు లేకనే కదా. అందువల్ల ఒక నాటకం అనేటువంటిది ఏదో సాగుతా ఉంది అనేది ఒకటి స్పష్టం. అయితే ఎన్ని రోజులు ఇలా నాటకం సాగిస్తారు అనేటువంటిది కూడా ప్రభుత్వానికి కూడా ప్రతిష్టే. అందుకని బీజేపీ కోరినా లేదా బీఆర్ఎస్ కోరినా జెన్యూన్ గా ఉండేటువంటి తాను వాగ్దానం చేసినటువంటి అందరికీ రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది ఈ సందర్భంగా చెప్పుకోవాలి.